ఎందుకు అధ్యక్ష మంత్రి గారు ఉలిక్కి పడుతున్నారు? నేనంటే నేను మాట్లాడితే లేస్తాడు ఎందుకు అధ్యక్ష? ఆయన గంటన్నర మాట్లాడితే లేవలే అధ్యక్ష, నేను మాట్లాడితే లేస్తాడు ఎందుకు అధ్యక్ష? ఎందుకు నన్ను టార్గెట్ చేస్తుండే అధ్యక్ష? ఏదో పర్సనల్ గా నన్ను టార్గెట్ చేస్తుంటే అనిపిస్తుంది అధ్యక్ష. నాకు సమయం ఇవ్వద్దు అని నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. వారు పాపం మాట్లాడలేరు అధ్యక్ష. 2 లక్షల రుణమాఫీ అని గట్టిగా మాట్లాడలేరు. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు కూడా ₹1,00,000 పూర్తిగా రుణమాఫీ చేయలేకపోయారు కాబట్టి మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు అధ్యక్ష. నిరుద్యోగ వృత్తి వాళ్ళు మాట్లాడలేరు ఎందుకంటే వాళ్ళు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కదా. కాబట్టి మాట్లాడగలిగేది మేమే కదా అధ్యక్ష. మేము అక్కడ కూర్చుంటే అవసరం లేదు అధ్యక్ష. మొన్న 1కి 8 వచ్చాం, 8కి 80 అక్కడికే వస్తాం అధ్యక్ష నేరుగా. ఇది గుర్తు పెట్టుకోండి అధ్యక్ష. మేము ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. మాకెవరు మిత్రపక్షాలు కారు అధ్యక్ష. ఏమైనా మిత్రపక్షాలు గతంలో పోటీ చేసుకున్న స్నేహం, పాత స్నేహం ఉంటే మీ మధ్యలో ఉంది అధ్యక్ష. పాతది ఇంకా ఫ్లేవర్ పోనట్టుంది వాళ్ళ బంధుత్వం కానీ సార్. మరి రుణమాఫీ 9వ తారీఖు మొన్న అంటున్నారు, 100 రోజులు అంటున్నారు. మంత్రి గారు అబద్ధం చెప్పడం కాదు సార్, హౌస్కి అబద్ధం చెప్పుడు తప్పు కాదు సార్. ఆయన మేనిఫెస్టోలో 9వ తారీఖు రాసిండా లేదా సార్? 9వ తారీఖు రాసినప్పుడు ఆయన 100 రోజులు టైం పెట్టి అడుగుతాడు సార్. అవి ఇట్లా అంటుండే సార్. ఇట్లా అంటే ఏమంటే ఇయ్యమనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టామనా, ఇయ్యకుండా ఇట్లా పెట్టాం మేము, ఇట్లా అంటున్నాడు చూడు. వారు స్పెసిఫిక్ గా భారతీయ జనతా పార్టీ పేరు తీసుకున్నారు సార్. గౌరవ సభ్యులు సార్, ఇన్ వాట్ వే భారతీయ జనతా పార్టీ ఇస్ కన్సర్న్ ఇన్ డిమాలిషన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్ సార్? హౌ కెన్ హానరబుల్ మెంబర్ సే అబౌట్ దిస్ సార్? సార్ దిస్ ఈస్ ద హౌస్ సార్. ఇక్కడ గౌరవమైనటువంటి సభలో ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడడం సబబు కాదు సార్. ఇది చాలా అన్యాయం. ఎంఐఎం ఈ రకంగా అవమానపరిచే మాటలు మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు సార్. వాళ్ళు ఏమైనా చేసుకోండి, మధ్యలో భారతీయ జనతా పార్టీ జోలికి వస్తే బాగుండదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బాబ్రీ మస్జిద్ డిమాలిషన్ లో మా పాత్ర లేదు. అనవసరంగా బాబ్రీ మస్జిద్ ఇష్యూలు ఇక్కడ తీసుకురావడం మంచిది కాదు అని చెప్పి తెలియజేస్తా ఉంది సార్.